గత కొన్ని రోజులుగా ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ పైనే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ న్యూస్ అయితే జరుగుతుంది. ఆయన పైన చర్చ జరుగుతుంది. లేటెస్ట్గా ఆయన పైన ఏపీకి సంబంధించి గన్నవరం పోలీసులు దేశద్రోహం కేసులు అయితే నమోదు చేశారు. అతనిపైన దేశద్రోహం కేసు ఎందుకు నమోదు చేశారు, దాని గల కారణాలు ఏంటి అని మనం ఒకసారి అయితే గమనిస్తే మాత్రం ఏదైతే ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి రావణ్ అనేటువంటి అలాగే అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి తన ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో దేశ తీవ్రవాదానికి మద్దతుగా తీవ్రవాదానికి సంబంధించి ప్రజలను తీవ్రవాద భావజాలం వైపు నడిపే విధంగా ఆయన ఒక ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో దీన్ని తీవ్రవాద భావజాలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి ఒక జనసేన నాయకుడైతే కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించి ఆయన పైన గన్నవరం సంబంధించిన పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఒకసారి ఆయన పైన ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారని గమనిస్తే మాత్రం బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్ల కింద అతనిపైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయన పైన అయితే అభియోగాలు అయితే మోపారు. ఈ కేసు దీనిపైన శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన్ని నిన్న కోర్టు ముందుకు తీసుకువెళ్ళడం, అక్కడ చాలాసేపు కూడా వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్కి 14 రోజుల రిమాండ్ను విధిస్తూ జడ్జి అయితే ఉత్తర్వులు ఇవ్వడం, దానికి సంబంధించి నెల్లూరులోని కారాగారానికి ప్రశ్న రావణ్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 147, బిఎన్ఎస్ సెక్షన్ 148, బిఎన్ఎస్ సెక్షన్ 152, 192, అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 197/1/D, అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 353/1, బిఎన్ఎస్ సెక్షన్ 353/1/B, అలాగే సెక్షన్ 13, అలాగే సెక్షన్ 39 కింద ఈయన పైన అయితే 8 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దేశ భద్రతకు విఘాతం కలిగించేటువంటివి, అలాగే తీవ్రవాదం వైపు భావజాలాన్ని వ్యాప్తి చెందే విధంగా, అలాగే ఏదైతే దేశద్రోహాన్ని ప్రోత్సహించే విధంగా దేశానికి వ్యతిరేక కార్యకలాపాలు చేసే విధంగా సంబంధిత ఒక 8 సెక్షన్లను కూడా ప్రశ్న రావణ్ పైన నమోదు చేసి అతని పైన అయితే కేసు అయితే నమోదు చేసి అతన్ని రిమాండ్కి అయితే తరలించినట్టుగానైతే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క ప్రశ్న రావణ్ ఉదంతాన్ని మనం గమనిస్తే మాత్రం ఏదైతే ఒక దళిత క్రిస్టియన్ సభకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అలాగే ఒక హిందూ ధార్మిక గురువైనటువంటి రాధా మనోహర్ దాస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ అనుకూడని మాటలు మాట్లాడారని చెప్పి ఆయన పైన అయితే ఏపీలో ఇటు పిఠాపురంలో, అలాగే సర్పవరంలో, మచిలీపట్నంలో, అలాగే ఏదైతే ఇనుగదూరులో ఈయనపైన కేసులు అయితే నమోదు చేస్తే వాటిపైన కేసులు నమోదు చేసి స్టేషన్కి తీసుకెళ్లడం, విచారణ చేయడం, బెయిల్ రావడం, ఇలా 5 కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క ఆయన యూట్యూబ్ ఛానల్లో 2025 నవంబర్ 2న ఒక ఏదైతే ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈయన కొన్ని తీవ్రవాదాన్ని పెంపొందించే విధంగా ఎవరైతే తీవ్రవాదాన్ని ఏదైతే మావోయిస్టుకు సంబంధించిన నాయకుడు హిడ్మాకు మద్దతుగా ఒక వీడియోలను అయితే చేశారు. ఈ వీడియోల ఆధారంగా జనసేన నాయకుడు ఈయన పైన ఒక కంప్లైంట్ రైజ్ చేయడంతో దానికి అనుగుణంగా గన్నవరం పోలీసులు దానిపైన దేశద్రోహం కేసు కింద నమోదైతే చేశారు. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే మాత్రం ఆయన ముఖ్యంగా నాస్తికవాదానికి, ముఖ్యంగా హిందూ మనుధర్మవాదానికి, మనుధర్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. తన ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో దాని గురించి ఆయన తన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ భావాన్ని వ్యక్తీకరించేటువంటి నేపథ్యంలోనే అతను తనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు విభిన్నంగా కొంతమంది వ్యక్తులను, అలా కొన్ని ధర్మాలను అనుచితంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు ఇటు ప్రజల లోపల ఒక విగతాన్ని, ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండడం, 2 మతాల మధ్య, 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నటువంటి అనేక సందర్భాలు కూడా ఆయన తన యొక్క ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోనైతే విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాలు ఇతనిపైన కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఏపీ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఏదైతే ఉదంతం బయటకు వచ్చిందో అప్పుడు మాత్రం ఇతని యొక్క అన్ని ఏవేవి చేశారో గతంలో చేసినటువంటి, ప్రస్తుతం చేస్తున్నటువంటి అన్నింటిని కూడా బయటికి తీసి కేసులు కట్టి ఆ కేసులకు అనుగుణంగా అతన్ని చేయడం అయితే, అరెస్టు చేయడం, దానిపైన విచారణ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక దీనికి ఈయనకు మద్దతుగా కొంతమంది మాట్లాడినటువంటి వారు, కొంతమంది జర్నలిస్టులు, అలాగే ముఖ్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడడం, ఆయన కూడా ఏదైతే లెఫ్టిస్ట్ సిద్ధాంతాలకు ఎక్కువ ఆకర్షితుడైనటువంటి వ్యక్తి ఈ ప్రశ్నను రావణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన ఏపీ ప్రభుత్వం పైన కూడా తీవ్ర
వ్యాఖ్యలు చేయడం, ఈ రావణ అరెస్టును ఖండించడం వంటి చేశారు. దీనిపైన కూడా ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక ప్రకాష్ రాజ్కి అలాగే ప్రశ్న రావణ్కి సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ కాల్ రికార్డ్స్, ఆడియో క్లిప్లు కూడా బయటకు వచ్చి వాటిలో వైరల్ అవ్వడం, వీరంతా కూడా ఈ యొక్క ఆడియో కాల్లో ఏదైతే ప్రజలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అందులో కూడా వాళ్ళు ఆడియో రికార్డులలో మాట్లాడుకున్నట్టుగా బయటికి రావడం, దీనిపైన కూడా చాలా వరకు వివాదాలు అయితే బయటకు వచ్చాయి. ఇక మొన్న ఏదైతే ఈ ప్రశ్న రావణ్ కూడా తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తనను కావాలని కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారు, దీనికంటే నన్ను ఒకసారి చంపేయండి, నన్ను అణగదొక్కాలని చూస్తున్నారు, మీరు నన్ను అణగదొక్కగలుగుతారేమో కానీ ప్రశ్నను ప్రశ్నించే తత్వాన్ని అణగదొక్కలేరు అంటూ కూడా ఆయన అయితే ఒక వీడియో ద్వారా ఆయన బయటనైతే పెట్టడం జరిగింది. ఇక దీనిపైన ఇటు ప్రశ్న రావణ్ అరెస్టును ఖండిస్తున్నట్టు కొంతమంది ఖండిస్తూ ఉంటే, మెజార్టీ వర్గాలు మాత్రం ప్రశ్న రావణ్ను అరెస్టు చేయడానికి మాత్రం వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే అతను తన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నాడని, ఒక మతం పైన తన యొక్క విద్వేషాన్ని చెందుతున్నారని, ఒక మతానికి సంబంధించినటువంటి ఆ మతాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో ఆ దేవతలను, ఆ యొక్క ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎవరైతే తాను ఒక నాస్తికుడును అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఒక మతం వర్గానికి వెళ్ళినటువంటి వారిపైన వారికి అనుకూలంగా మాట్లాడుతూ ఇంకొక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తూ కూడా ఆ యొక్క ప్రశ్న రావణ్ పైన తీవ్రంగానైతే అసహనాన్ని, అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఒక ప్రశ్న రావణ్ అనే ఈ యొక్క బచ్చలగురి జోసెఫ్ అనే వ్యక్తి పైన అయితే ఇప్పుడు ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోనైతే తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పైన ఈ యొక్క దేశద్రోహం కేసు పెట్టడం కూడా సర్వత్రా చర్చకైతే దారితీసింది. ఎందుకంటే ఆయన వీడియోలను చూస్తే విత్ ప్రూఫ్ ఎవిడెన్స్తో తన ఛానల్లో తాను పబ్లిష్ చేసినటువంటి ఆ వీడియో ఆధారంగానే జనసేన నాయకుడు కేసు ఫైల్ చేయడంతో ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా 8 సెక్షన్ల కింద ఆయన పైన అయితే కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది రాను ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఎటువంటి దారులకు వెళ్తుంది, దీనిపైన ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ప్రశ్న రావణ్ అరెస్టు చేయడం పట్ల మాత్రం జైన్ భీమ్ పార్టీకి సంబంధించినటువంటి జడ శ్రవణ్, మాజీ మినిస్టర్ జడ శ్రవణ్ కూడా స్పందించారు. కేవలం ఏ ఆధారంగా ఈ యొక్క ప్రకాష్ రాజు అలాగే ప్రశ్న రావణ్ క్లిప్పులను వైరల్ చేశారు. అలాగే ఇప్పుడు ఈయన అరెస్టు చేయడం కూడా కరెక్ట్ కాదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి కావాలని చెప్పి ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కాలని చూస్తున్నారు, ఏపీ ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తుందని చెప్పి జడ శ్రవణ్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ప్రశ్న రావణ్ అరెస్టు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకైతే దారి తీసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ప్రశ్న రావణ్ అరెస్టు చేసిన విధానం పట్ల, ఈ పోలీసుల వైఖరి పట్ల పోలీసుల పైన కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి ఎవరైతే సామాజికవేత్తలు కావచ్చు, లెఫ్ట్కి సంబంధించిన నాయకులు కూడా వారైతే కావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కావాలని చెప్పి అరెస్టులు చేపిస్తుంది, అతను ఎటువంటి దారుణాలకు కానీ ఎటువంటి దోపిడీలకు పాల్పడే వారిలా కాదు, కేవలం తన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ద్వారానే తన యొక్క అభిప్రాయాలను, సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను తను బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు తప్పించి అందులో ఆయన తప్పు ఎటువంటిది లేదు. కావాలని చెప్పి అతని పైన నిందలేస్తూ అతన్ని గత కొంతకాలంగా తమకు ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో, తమ యొక్క అవినీతిని, తమ యొక్క దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నాడన్న ఉద్దేశంతోనే కక్షపూరిత చర్యలో భాగంగానే ఈ ప్రశ్న రావుని అరెస్ట్ చేస్తారని చెప్పి ఇటు ఈ లెఫ్ట్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. కొంతమంది ఈ యొక్క ప్రశ్న రావుని అరెస్టును తప్పుపడుతుంటే మెజారిటీ వర్గాలు మాత్రం ఆయన అరెస్టును సపోర్ట్గా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే దేశంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న వాటి మీద మాత్రం మాట్లాడలేని అతను కేవలం ఈ యొక్క హిందూ ధర్మం పైన, హిందూ సనాతన ధర్మం పైన, హిందూ దేవతల పైన, హిందూ ధర్మానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడే వారిపైన ఎందుకు ఈ రకమైనటువంటి విషయాన్ని చిమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళైతే ఈ ప్రశ్న రావణ్ అరెస్టును మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఏదేమైనా కూడా ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాతకి ఇప్పుడు రిమాండ్కి 14 రోజులు రిమాండ్ అయితే వెళ్ళారు. మరి 14 రోజుల రిమాండ్ అయిన తర్వాతకి ఇతన్ని చూసి ఇంకా ఎవరైతే ఈ సామాజిక మాధ్యమాల్లో తమకు రాజ్యాంగం కల్పించినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకునే వారికి ఒక చెంపపెట్టులాగా ఉంటుందా లేదా, ఇకపైన ఎవరైనా ఒకరిపైన వ్యక్తిగత దూషణలు చేసేటప్పుడు కానీ, ఒక ధర్మాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ కించపరిచే విధంగా తమ యొక్క సామాజిక మాధ్యమాలలో, తమ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే అవాకులు చవాకులు పేలుస్తారో, తమ యొక్క వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుస్తారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క అరెస్ట్ ఉండబోతోందని అందరూ కూడా దీన్ని చూసి ముందు రాబోయే రోజుల్లో తమ యొక్క సామాజిక మాధ్యమాలలో, సామాజిక ఖాతాలలో, తమ యొక్క ఛానల్లో రాజ్యాంగాన్ని కట్టుబడి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అందరికీ
అనుగుణంగా ఉండే రకంగా మాట్లాడాలి తప్పించి విషాన్ని చిమ్మే విధంగా కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. అందుకు అనుగుణంగానే ఈ యొక్క అరెస్టు ఉదాహరణగా ఉండబోతుందని చెప్పి చాలా వరకు చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఏదేమైనా ప్రశ్నారావును అరెస్టు చేయడం మాత్రం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒక చర్చకు దారి తీసింది. దీనిపైన భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే దీనికి సంఘీభావం తెలిపే వాళ్ళు సంఘీభావం తెలుపుతారా, లేదంటే దీన్ని ఖండిస్తారా, లేదంటే ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడే వారిపైన మరింత మందిని కూడా అరెస్ట్ చేయాలనే ఒక ఉద్యమంలో ముందుకు వస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.